చాలా సంతోషం. ఉదయం నుంచి సుదీర్ఘంగా రైతులకి వివిధ సెక్టార్లు, సైంటిస్టులు కానీ, అనుభవం ఉన్న రైతులు కానీ, అధికారులు కానీ అమూల్యమైన వారి సందేశాలు చెప్పటం, దానికి మీరు కొంతమంది రైతన్నలు స్థానికంగా ప్రాక్టికల్గా గ్రౌండ్లో మీకు వచ్చే ఇబ్బందుల గురించి చర్చించుకోవటం, ఓవరాల్గా డెఫినెట్గా ఈ ఫుల్ డే ఏదైతే మీ డిస్కషన్ జరిగిందో తప్పకుండా భవిష్యత్తులో మీరు చేసే వ్యవసాయ పనుల్లో ఇది ఉపయోగపడుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మీకు తెలియంది కాదు, మీ అందరి దీవెనలతో మన ప్రజాప్రభుత్వం వచ్చి ఈ గడిచిన 2 సంవత్సరాల 8 నెలలలో రైతుల పట్ల పెద్దపేట, రైతన్నల పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అనేక ఒడదడుగులు వచ్చినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుని రాజు చేయాలనే తాపత్రయంతో ఆనాటి ప్రభుత్వం నెలకి 2,500 కోట్లు యావరేజ్న ఖర్చు పెడితే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నుల కోసం యావరేజ్న 5,250 కోట్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నుల కోసం వివిధ రూపాల్లో రైతన్నులకి గడిచిన ఈ 2.5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఖర్చు పెట్టడమే కాదు, రైతులకు ఒక పూర్తి భద్రత, భరోసా ఈ ప్రభుత్వంలో కల్పించగలిగాం. ఇది రాజకీయ విమర్శ కాదు, కానీ ఏదైతే ధాన్యం విషయంలో కూడా మొన్న యాసంగి పంటలో కూడా రైతులు మనం భగవంతుడి దీవెనలతో, రైతుల కష్టాలతో టైంలో డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఆనాటి ప్రభుత్వ నిర్వాహకం వల్ల, ఆనాడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సరైన గోడౌన్లు నిర్మించిన కారణంగా సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసే స్థానాలు కూడా ఆనాడు ఏర్పాటు చేయని కారణంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గోడాములు డబల్గా పెంచి, ఇంకా అవి కూడా సరిపోకపోతే కొంచెం సేకరించే దాంట్లో కొద్ది టైం తీసుకున్నమాట వాస్తవం. అయినా ముందటి నుంచి చెప్తున్నాం, నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ, సివిల్ సప్లై శాఖ మంత్రి పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏ రైతన్నని ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతూ, రైతుల పక్షపాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం, మేము కొంటామని చెప్పి కొంటున్న సందర్భంలోనే ఒకళ్ళ బొస్సు యాత్రని మొదలుపెట్టారు, ఒకళ్ళ కళ్ళాల బాటని మొదలుపెట్టారు. నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా వారు అధికారంలో ఉన్ననాడు 10 సంవత్సరాలు ఎలగబెట్టినాడు. అదే రైతన్నగా చేతులకి చంటి పిల్లలను కూడా పక్కన ఉండగానే సంఖ్యలు వేసిన చరిత్ర, ఒరేస్తే ఉరేని చెప్పింది వారి టైంలో. ఇక కేంద్ర ప్రభుత్వం ఉంది, ఏదో మొక్కుబడిగా నోటి మీద పడికట్టు పదాలు మాట్లాడటమే తప్ప వారి పరిపాలించే ఏ రాష్ట్రాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధంగా రైతులను ఆదుకున్న సందర్భాలు ఎప్పుడూ లేవు. అంతెందుకు, మొక్కల విషయానికి వస్తే మన పక్కనున్న రాష్ట్రంలో 100-200 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి చేతులు దుప్పుకొని పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో మద్దతు ధరతో మొక్కల్ని, జొన్నల్ని కొన్న ప్రభుత్వం. అంటే రైతు పక్షపాత ప్రభుత్వం, రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాత ప్రభుత్వం. ఇలా అనేక కార్యక్రమాల్లో రైతులకి అండదండలుగా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా రైతుల పట్ల ఏ సమెత్తు కూడా వెనకడుగు వేయకుండా రైతులకు చేసే సహాయము అదేదో పెట్టుబడిలాగా, ఇదేదో బరువులాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావించకుండా చాలా సంతోషంగా రైతన్నలకి మొన్ననే వారం రోజుల క్రితమే 9 రోజుల్లో 9,000 చిల్లర కోట్లు రైతు భరోసా కార్యక్రమం ద్వారా మీ అందరి ఖాతాల్లో టెన్షన్గా జమ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆర్థిక పరిస్థితి సహకరించనమాట వాస్తవం. పదే ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదని చెప్పడానికి నేనేమి సంకోచించను. ఎందుకంటే ఉన్న పరిస్థితి చెప్పుకోవాలి. ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ ఆశయమైనా కూడా, ఏ రైతైనా, ఏ ఇంటి పెద్ద అయినా కూడా మన ఆర్థిక పరిస్థితి ఏందో మనం ఆ కుటుంబ సభ్యులతో చర్చించుకోవటం వల్ల తప్పు కాదు. అలా చర్చించుకుంటుంటే
10 సంవత్సరాలు పరిపాలించిన పెద్దలు దాన్ని ఒక ఏదో ఎగతాళిగా అదిగో డబ్బులు లేవంటున్నారు, అది లేవు కాబట్టి లేవని చెప్తున్నాం, లేవని మేమేం ఒట్టి చేతులు చూపెట్లా, మళ్ళీ ఏదో ఆలోచించి మా రైతన్నులు ఆదుకునే కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఒక్క నిమిషంలో ఒక్క విషయంలో కూడా రైతులంటే ఈ ప్రభుత్వం గతంలో వెనక్కిపోలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భవిష్యత్తులో కూడా రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఏ రకంగా అయితే ఈ గడిచిన 2 సంవత్సరాలు 8 నెలలు ఉన్నామో భవిష్యత్తులో కూడా అలానే ఉంటాం. ఇక వాళ్ళు చూస్తున్నారు గ్లోబల్ ప్రచారాలు, వింత వింత ఆకారాలు వేషాలతో వచ్చి ప్రజలతో పాటు ముఖ్యంగా రైతన్నుల్ని మభ్యపెట్టాలని చూసే తీరు చూస్తుంటే ఏదో గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్లుంది వాళ్ళ కథ. అంతేకాదు భూములున్న ఆసాములకు కూడా మరొకసారి చెప్తున్నాను, ఇక్కడున్న నా రైతన్న సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఏదైతే భూభారతి కార్యక్రమం ద్వారా మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలు సర్వే చేసే కార్యక్రమం ఇప్పటికే గుర్తించి నాకు తెలిసి మీ గ్రామాల్లో ఇప్పటికే చాటింపేసి గ్రామ సభలు కూడా పెట్టుంటారు. చిత్తశుద్ధితో శాశ్వతంగా మనమే కాదు, మనం ఏ ఆస్తి అయితే భవిష్యత్తులో మన నెక్స్ట్ తరం మన పిల్లలకి మన ఆస్తి ఇద్దామనుకుంటున్నాం, ఆ ఆస్తి వివాదాలు లేని ఆస్తి ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రతి ఎకరాన్ని సర్వే చేసి భూమి పొజిషన్ లో ఏ రైతైతే ఉన్నాడో, ఏ రైతన్నైతే న్యాయబద్ధంగా ఆ భూమిని సాగు చేసుకొని కొన్ని దశాబ్దాలుగా ఉన్నాడో అటువంటి రైతన్నకి కోఆర్డినేట్స్ తో కలిపిన మ్యాప్తో మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో భూదారిని ఆ కోడ్ నెంబర్తో ఇస్తే భవిష్యత్తులో దానికి సమస్య అనేది రాదు. అటువంటి కార్యక్రమాన్ని మొదటి విడత 70 గ్రామాలు ప్రతి జిల్లాలో చేస్తున్నాం. నాకు తెలిసి ఇలా 70 చొప్పున 3 విడతల్లోనూ 4 విడతల్లోనూ చేస్తే సంవత్సరంన్నర లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క వ్యవసాయ భూములే కాకుండా గ్రామంలో ఇళ్లు కట్టుకున్న ప్రాంతంలో అబాది ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటిని కూడా సర్వే చేసి దాని మ్యాపులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక్కడున్న రైతన్నలే కాకుండా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని రాష్ట్రంలో ఉన్న భూములున్న రైతన్నలు, అబాది ఆస్తుల్ని కలిగిన వారు మీరు సహకరిస్తే ఈ ప్రభుత్వం నిజాయితీగా చిత్తశుద్ధితో మీ ఆస్తులని క్లియర్ టైటిల్తో భూదారుతో మీకు మ్యాప్తో ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాము. మీరందరూ సహకరించాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా భూములున్న ఆసాముల్ని ఈ వేదిక ద్వారా అభ్యర్థిస్తున్నాను. ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ఇది చిత్తశుద్ధితో ఏది మంచి పని జరుగుద్దని అనిపిస్తే ఆ మంచి పని చేయటమే తప్ప ఈ ప్రభుత్వానికి కానీ గౌరవ ముఖ్యమంత్రికి కానీ రెవెన్యూ శాఖ మంత్రిగా నాకు కానీ మాకు ఈ సమెత్తు స్వార్థం కానీ లాభం లేదు. రాష్ట్రంలో ఉన్న భూములున్న ఆసాములు తృప్తిగా ఉంటేనే ముఖ్యమంత్రి గారికి ఈ కేబినెట్ అయిన మాకు ఆనందం, తృప్తి అనేది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. భవిష్యత్తులో కూడా ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించినాడు ధరణి అనే ఒక భయంకర భూతాన్ని ఇష్టం లేకుండా ఆనాడు 4 వ్యక్తులు 4 గోడల మధ్య వారి స్వలాభం కోసం, వారి స్వార్థం కోసం, వారి ఆస్తులని ఆక్రమించుకుంటున్న వాటిని రెగ్యులైజేషన్ చేయడం కోసం తెచ్చిన ధరణిని డెఫినెట్ గా బంగాళాఖాతంలో వేస్తామని వేసిన తర్వాత తెచ్చిన భూభారతి మీ అందరికీ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అదొక చుట్టంలా ఉంటదని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ వర్ష ప్రభావం అనేది నాకంటే మీకు ఎక్కువ తెలుసు. రైతులు అనేక సార్లు అనేక కరువు కాటకాలు చూశారు. ఈ ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువ పడుతున్న మాట వాస్తవం. అనుకోకుండా అటు గోదావరి ప్రాంతంలో, కృష్ణా ప్రాంతంలో కూడా ఎగువను కురిసిన వర్షాల వలన కొన్ని ప్రాజెక్టులకి కొంతవరకు నీరు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలివిగా గతంలో మీకున్న అనుభవంతో మీరు మంచి పంటలు, ఉపయోగకరమైన పంటలు, నీరు తక్కువగా ఉపయోగించే పంటల్ని వేసుకోవాలని ఇప్పటివరకు సైంటిస్టులు చెప్పుంటారు. అదే విధంగా సైంటిస్టుల కంటే కూడా మీరే ఒక పెద్ద సైంటిస్టులు.
మీ అనుభవమే ఒక పెద్ద సైంటిస్టులకు అన్న అనుభవం కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి అనుభవజ్ఞులైన మీరు వేసే పంట భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వేసుకుంటారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ, ఉదయం నుంచి క్రమశిక్షణతో రైతుగా మీరు మీ పొలాలనే కాకుండా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులను కూడా ఒక పాజిటివ్ వేలో జరిగిన ఈ చర్చని మీ గ్రామాల్లో తీసుకెళ్లి 4 రైతులకి 40 మంది రైతులకి మంచి జరిగే విధంగా మీరు మీ ఉద్దేశాలు ఇక్కడ విన్నది నేర్చుకున్నది తెలియజేస్తారని తెలుపుతూ, మరొకసారి నా కుటుంబ సభ్యులైన రైతన్నలందరికీ మనస్ఫూర్తిగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.